Hi guys, welcome to my vlog. This is Satish Rautu. Welcome to Satish Rautu Travel Vlogs. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విజయవాడ రైల్వే స్టేషన్లో. ఎక్కడికి వెళ్తున్నామంటే పరమశివుడు మొట్టమొదటిగా కాలు పెట్టిన ప్రదేశానికి, అదే కాశీ, వారణాసి. నేను మా ఫ్రెండు కలిపి వారణాసి వెళ్తున్నాం. నాకు ఇది థర్డ్ టైము ఈ ట్రిప్ వెళ్ళడం, మా ఫ్రెండ్ గడ అయితే ఫస్ట్ టైము. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:48 అవుతుంది. ఒక 1 అవర్ 1.5 అవర్లో మన ట్రైన్ ఉంది. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 3:30కి రావాల్సిన ట్రైను 7 అవర్స్ డిలే నడుస్తుంది, స్పెషల్ ట్రైను. దానివల్ల నైట్ 9:30 to 10 మధ్యలో మన ట్రైన్ విజయవాడ రీచ్ అవుతుందంట. మనం ఇప్పుడు ఎక్కితే 2 days తర్వాత, అంటే రేపు లేదు ఎల్లుండా డీడీ ఉపాధ్యాయులో దిగుతాము. అక్కడ నుంచి మళ్ళీ వారణాసికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి రూమ్ చెక్-ఇన్ చేసి తిరిగి చూడాలి. సో లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. గుడ్ మార్నింగ్ గాయ్స్, దిస్ ఈజ్ day 2 గోయింగ్ టు వారణాసి. మనం స్టిల్ ఇంకా ట్రైన్లోనే ఉన్నాం. నిన్న day 1 స్టార్ట్ అయింది, ఇది day 2. ఇది day 2 అండి. మనం ప్రజెంట్ నాగపూర్ జంక్షన్ దగ్గరలో ఉన్నట్టున్నాం. మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అయింది. ఇప్పుడు ఏదో ఒక స్టేషన్ వస్తుంది, చూద్దాం. ఆఫ్టర్ 10 hours ఆఫ్ డిలే అండ్ 31 hours ఆఫ్ జర్నీ తర్వాత మనం వచ్చాము దెందయాల్ ఉపాధ్యాయకి. ఇక్కడ నుంచి మన బెనారస్ వచ్చేసి 14 kilometers వస్తుంది. అటు ఇక్కడ నుంచి మనం క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకొని మన రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి కాశీని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడే మనం కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీద చూపిస్తాం. ఇది మెయిన్ రోడ్డు. మనకి ఇక్కడ కాలభైరవ మందిర్ అనే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇందులోంచి మనం లాస్ట్ రైట్గా వెళ్తే ఇక్కడ మనకి పాన్ షాప్ ఉన్నాయి, డ్రెస్లు. మహాదేవ్ టెంపుల్లో ఉండే బావి అండి. ఇక్కడ బావిలో మనకి వాటర్ తాగితే ఎన్ని ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని నమ్ముతారు. ఇక్కడి నుంచి వచ్చి వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టి ఇంటికి తీసుకెళ్తుంటారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. లైఫ్లో ఫస్ట్ టైం మనకి స్పర్శ దర్శనం అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీకు అలా చాలా మంచిగా వాడు ఫస్ట్ టైంకి అయింది. నేను 3 సార్లు వచ్చినా ఇప్పుడు మాత్రమే నాకు స్పర్శ దర్శనం అయింది. చాలా మంచిగా అనిపించింది. హర హర మహాదేవ్.
అదే అమ్మాయి అది దశాశ్వమేధ్ ఘాట్. ది దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ మనకి 6:30 to 7 గంగాహారతి జరుగుతుంది. ఆ లొకేషన్లో మొత్తం గంగాహారతి చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టేస్తుంది. ఆ సీట్లు మనకి 200 అలా తీసుకొని ఇక్కడ మనకి ఒక హాఫ్ అన్ అవర్ టు 20 మినిట్స్లో గంగాహారతి స్టార్ట్ అవబోతుంది. ఇదంతా వీళ్ళందరూ క్రౌడ్ కూర్చోడానికి మనకి ఇలా బోట్స్లో ప్లేస్ సెట్ చేస్తారు. చేసి ఇలా గంగాహారతి చూడడానికి బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి ఒక 100 to 200, 300 అలా ప్లేస్ని బట్టి డిమాండ్ ఉంటుంది. అలా అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చొని మొత్తం చూస్తారన్నమాట. చూడండి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్. స్వర్గం. ఆ క్లైమేట్, ఈ జనము, ఈ నమ్మకము. The night of Banaras. Heaven. మనకేం చెప్తుంది వీడియో అక్కడక్కడే అక్కడక్కడే గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు మన వారణాసిలో రెండో రోజు అన్నట్టు. నిన్న మనం వచ్చేసి మహాకాల్ భైరవ్ టెంపుల్, మృత్యుంజయ టెంపుల్ అండ్ మధ్యాహ్నం చేసి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్, ఈవినింగ్ గంగాహారతి చూసాము. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు వచ్చేసి ఘాట్స్ ప్లస్ వారణాసిలో మెయిన్ చూడవలసిన ఘాట్ మణికర్ణిక ఘాట్. అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అయింది. కిందకి వెళ్ళి ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళి బోట్ రైడ్ చేసేసి, బోట్ రైడ్ ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎండలకి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. బోట్ రైడ్ చేసేసి మణికర్ణిక ఘాట్లో స్టే చేసి అక్కడే మనకి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది.
అది నేను దర్శనం అయిపోయింది, కానీ అక్కడ మన తెలుగు వాళ్ళ భోజనం దొరుకుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మన తెలుగు వాళ్ళది ఫ్రీగానే ఉంటుంది. అక్కడ మధ్యాహ్నం భోజనం చేయడం చాలా బాగుంటుంది. సో ఈరోజు ఘాట్లు కవర్ చేసుకొని మధ్యాహ్నం అక్కడ భోజనానికి వెళ్దాం. సరేనా? ఓకే. అమేజింగ్ వ్యూ చూపించబోతున్నా ఇప్పుడు మీకు. ఇది దశాశ్వమేధ ఘాటు. దశాశ్వమేధ ఘాటు నుంచి బయటకు వస్తుంటే ఇక్కడ పెద్దలకి పిండ ప్రదానాలు చేయడం ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇదే ప్లేస్లో మనకి ఈవినింగ్ 6:30 నుంచి గంగాహారతి జరుగుతుంది. మార్నింగ్ టైం ఇలాగా పితృ కార్యక్రమాలు ఇలాంటివి చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడే స్నానం చేస్తారు. ఇక్కడే మనకి బోట్ రైడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలా బోట్లో ఎక్కించుకుంటారు. అలాగే స్పెషల్ బోట్లు ఉంటాయి. ఇలా బోట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇటు కేదార్ ఘాట్ ప్లస్ ఇటు వచ్చేసరికి మణికర్ణిక ఘాట్ ఉంటుంది. ఇదంతా తిప్పడానికి పర్ హెడ్ 100 to 300 ఇన్ బిట్వీన్ మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేము ఇప్పుడు వచ్చేసి కేదార్ ఘాట్కి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ దశాశ్వమేధ ఘాట్కి వచ్చాము. ఇక్కడ ఎక్కేసి ఘాట్లో ట్రావెల్ చేసుకుంటూ మణికర్ణిక ఘాట్లో దిగుదామని చూస్తున్నాం. మణికర్ణిక ఘాట్లో దిగి అక్కడ చూసుకొని అలా కాశీమాత టెంపుల్కి వెళ్దాము. మనకి ఇలా లైఫ్ జాకెట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవంత బాగో బట్ ఉంటాయి. ఈ సవారీ వచ్చి మనకి హరిశ్చంద్ర ఘాట్ వరకు వస్తుంది. హరిశ్చంద్ర ఘాట్ నుంచి మళ్ళీ రిటర్న్ మణికర్ణిక ఘాట్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అయిన దశాశ్వమేధ ఘాట్ వరకు వస్తుంది. మనం కావాలంటే మణికర్ణిక ఘాట్లో దిగేయచ్చు, లేదనుకుంటే మళ్ళీ వచ్చి
కారిడార్ నుంచి ఇలా ఒక లెఫ్ట్ ఒక రూట్ ఉంటుంది. దిస్ ఈజ్ వేర్ బోర్డ్ మెన్షన్డ్ शंकराय चौक मंदिर परिसर मणिकर्णिका घाट. इधर जाने तो ఇలా వెళ్తే మనకి మందిర్ ఘాట్ మణికర్ణిక ఘాట్ వస్తుంది. ఐ విల్ एक्सपोज. ओके हाँ गंगाधर में नहीं आते वहाँ पर है मुझे है क्या विलेज है तुमको? వెళ్తే మనకి కనిపిస్తుంది ఆ పొగ. ఎండకు భయపడి అందరూ వైట్ వేసుకున్నట్టున్నారు. అందరూ యా డిఫరెంట్ ఉండను నా లెక్క. ఆఫ్ కోర్స్ ఇలాంటి షర్ట్ ఎవరైనా చూసావు ఫోన్? అరే నాకు నడవడం కూడా రావట్లేదురా. మణికర్ణికా ఘాట్ మనిషికి ముక్తి మార్గాన్ని ప్రదర్శించే చోటు. ఇక్కడ మనకి పైన ఇక్కడ ఇవన్నీ కూడా శవాలకాలి ప్రదేశాలు. ఇక్కడ రోజులో 24 గంటలు 360 రోజులు ఈ చితి అనేది వెలుగుతూనే ఉంటుంది.